నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం నేలమట్టం. అనుమతులు లేకుండా నిర్మాణం. ఒక్కసారిగా కుప్ప కూలిన భవనం. శిథిలాల కింద చిక్కిన పలువురు దుర్మరణం చెందినట్లు భావిస్తున్న స్థానికులు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ అండ్ పోలీస్ టీం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఏజెన్సీ ప్రాంతంలో G+2 వరకే అనుమతులు ఉంటాయి. కానీ దాన్ని అధిగమించి నిర్మాణం చేపట్టిన సదరు బాబా గ్రౌండ్ ఫిల్లర్ ప్రాంతంలో డ్రిల్లింగ్ వర్క్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాద సంబంధించినట్లు స్థానికులు అందిస్తున్న సమాచారం. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవో ఏం లేదు. అదే సార్ అది తెగిపోవాలి. తెగదగినంటే మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. ఇక్కడే ఉన్నా సైట్లో మాట్లాడరు మీరు. ఊరు మొత్తం చెప్తున్నారు. మాట్లాడకూడదు సాయిబులు, ఓకేనా? సాయిబు దేవుడు నమ్ముకున్నాడు కదా. ఏం చెప్పలేదు అయ్యా గారు చూసాగాను నేను. నీ పని నువ్వు చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్పు. అడిగావు నువ్వు. డబ్బులు ఇస్తే మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా నేను. మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా. జాగ్రత్త. ఏం చేస్తా చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు కావాలి. ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో.
గమనించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. నమ్ముకున్న దేవుడు వచ్చిన నమ్ముకున్న దేవుడు ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. సాక్ష్యం చెప్పాను. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగారు. 20 లక్షలు నిన్ను అడ్డం పెట్టుకుని మీ అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. నాదాకు వచ్చింది. ఏమండి ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? ఈవో గారు ఉన్నారుగా. ఈవో గారు కరెక్ట్ అయితే ఆయన వేపిద్దరు కదా. అక్రమంగా జరగకపోతే మరి అధికారులు ఉన్నారు, ఏపీఎండి మరి. అధికారులు ఉన్నారు కదా, అధికారితో చెప్పండి పర్మిషన్. నా పేరు తెల్లం నరేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ బిల్డింగ్ కూడడం చాలా దురదృష్టకరం. ఈ బిల్డింగ్ మీద 100 సార్లు పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ రోజు పిఓ గారు కానీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ ఏదో పట్టించుకోలేదు. నేను పిఓ గారు కూడా ఫోన్ చేసి మరి నేను పిఓ గారికి సార్ ఈ పరిస్థితి బాగలేదు, ఈ బిల్డింగ్ కూలిపోద్దని 6 వారాల ముందే చెప్పాం. బిల్డింగ్ కూలిపోద్దని చెప్పి ముందే చెప్పాం. కనీసం ఇక్కడ ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ, తహసీల్దార్, పంచాయత్ సెక్రటరీ గానీ, పిఓ గానీ ఎవరు పట్టించుకోలే. ఈ రోజు 600 బిల్డింగ్ కూలిపోయింది. 100 కంప్లైంట్లు ఇచ్చాం. ఇక్కడ ఉన్న చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. పంచాయత్ సెక్రటరీ నిమ్మకు నీరెత్తిన వ్యవహరించి ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఏ అధికారి కూడా పట్టించుకోలే. కలెక్టర్ కూడా ఇచ్చినాం, ఒక్క అధికారి పట్టుకోలే. వస్తే నేను కంప్లైంట్ ఇచ్చి ఈఓ గారిని పట్టుకొస్తే ఈఓ గారిని తీసుకొచ్చి సాలో కప్పి సన్మానించి మహానుభావుడు ఈ రోజు కొంతమంది ప్రాణాలు తీయడానికి కారు కూడా అయినటువంటి దొంగ బాబా ఈయన ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎంఆర్ఓకి ఇచ్చాను, ఎండిఓకి ఇచ్చాను. పంచాయతీలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అధికారులకి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ నా దగ్గర మీకు మళ్ళీ చూపిస్తాను, తీసుకురాలేదు, మళ్ళీ చూపిస్తాను. ప్రత్యేకంగా నేనే ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. ఈఓ గారిని తీసుకొచ్చాను. ఈఓ గారిని తీసుకొస్తే ఈఓ గారిని సాలో కప్పి మంచి సన్మానం ఇచ్చి పంపించాడు. మమ్మల్ని నన్ను అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మన మీడియా సోదరుడు పూనం ప్రదీప్ ని కూడా నువ్వు సరైన వాళ్ళతో పెట్టుకున్నారు, మీరు భస్మం అయిపోతారని చెప్పాడు మమ్మల్ని. ఈరోజు ఎవరు భస్మం అయిపోయారు? ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేవుడు దయ వల్ల కొంచెం ముందైంది. ఏమన్నా మీకు ఏమన్నా జనాలు వచ్చి ఉంటే చాలా మంది చనిపోయే వాళ్ళు. ఇలాంటి దుర్మార్గుని దీని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈ వ్యక్తి మీద చాలా కేసులు ఉన్నాయి. అధికారుల మీద కూడా, ఎంఆర్ఓ మీద, ఆర్ఐ మీద, ఆర్డీఓ మీద, పిఓ మీద, కలెక్టర్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. దీని మీద సస్పెండ్ ఆర్డర్స్ ఇవ్వాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలు ఇస్తున్నాయి, దీని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంతమంది చనిపోవడం కారణం ఎవరవుతున్నారు? అయితే ఈ విషయమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గిఫ్ట్ చెల్లె ఏరియా అనేటువంటి ఏజెన్సీ ఏరియాలో ఎటువంటి బిల్డింగ్ కి కూడా పర్మిషన్ లేవు. ఎటువంటి బిల్డింగ్ కట్టడానికి కూడా అర్హత లేదు. కానీ ఇల్లీగల్ గా పంచాయతీ ఈవోనే ఇల్లీగల్ గా ఇంటి పనులు ఇవ్వడం, బహిరంగ నేను ఒకటే కాదు, ఇక్కడ ఉన్న దగ్గర 300 బిల్డింగ్ కి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఒక్క బిల్డింగ్ మీద చర్య తీసుకోలే. ఒక్క బిల్డింగ్ మీద కూడా ఎల్టీఆర్ కేసు నమోదు చేయలేదు. వీరి మీద ఎక్కడ కూడా సమస్యలు ఎక్కడెక్కడ నిమ్మకు నీరెత్తిన అలాగే ఉన్నాయి. ఈ సావుకి కారణం ప్రధాన కారకుడు పంచాయతీ కార్యదర్శి, రెండో కారకుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ, పిఓ. వీళ్ళే భద్రాచలంలో ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ ఇన్ని చట్టాలు వైలేషన్ జరుగుతున్నా కూడా ఒక్క అధికారి కూడా ఈ రోజు స్పందించలే. ఎందుకని? ఇన్ని చట్టాలున్నా కూడా ఏ రోజు స్పందించలే. వీళ్ళ మీద
ఆర్డీఓ మీద కానీ ఎంఆర్ఓ మీద కానీ పీఓల మీద A1 అయితే పంచాయతీ కార్యదర్శి, A1 పంచాయతీ కార్యదర్శి, A2 కింద పీఓ. నేను ఫిజికల్ గా ఫోన్ చేసి మరి ఫొటోస్ పెట్టిన పీఓకి, ఫోటోలు పెట్టండి సార్ అన్నారు. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులు కానీ స్పందించారా? ఇప్పటి వరకు ఎటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఈ భద్రాచలంలో ఇటువంటి బిల్డింగ్స్, నాసిరకమైనటువంటి బిల్డింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టి సారించి వీరిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఇదే కాకుండా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాం. దీన్ని న్యాయస్థానం కూడా సుమోటోగా తీసుకొని ఇక్కడ భద్రాచలంలో పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.